ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం విద్యా సంబంధాల విషయాలు, వ్యాపారపరమైన విషయాలు సానుకూల పడతాయి. కొన్ని వ్యాపార వ్యవహారాలకు సంబంధించి మీరు కొన్ని అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు. అవి సానుకూలంగా ఉంటాయి. మానసిక సంతోషం కలుగుతుంది. వ్యాపార విస్తరణ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకొని మానసికమైన సంతృప్తిని కలిగి ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అన్ని విషయాలు జాగ్రత్తగా బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. ప్రతి విషయాన్ని మీ కంటితో చూసి రెండు వైపులా వాదనలు విని నిర్ణయం తీసుకోండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పని ఎవరినో శిక్షించడం కరెక్ట్ కాదు. అసలు వాస్తవాలు ఏంటో రెండో వైపు నుంచి కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. చాలా బాగుంటుంది. అప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అభ్యంతరం పెట్టరు. మీ నిర్ణయాల్ని ఎవరు కూడా కాదనలేరు. అందరూ శిరసావహిస్తారు. ఆర్థికపరమైన వ్యవహారాలు ఈ వారం సానుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పురోభివృద్ధి బాగుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను ఎవరికి తలవంచకూడగా మన వరకు మనం గౌరవంగా జీవించాలి అనేటువంటి మీ భావన మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కనబడుతుంది. సంతాన సంబంధిత విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని క్రమశిక్షణాయుతమైన మార్గంలో మంచి మార్గంలో నడిపించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలతో విభేదించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఏది ఏమైనా ఈ శ్రావణ మాసం నాడు ఈ నెల రోజులు మీకు కుదిరినప్పుడల్లా మహాలక్ష్మీదేవికి ఇతర దేవతలకి సూచించినటువంటి పూజా ద్రవ్యాలతోటి పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే శక్తినిచ్చేది శక్తిదేవత. అమ్మవారు శక్తినిస్తుంది. శక్తి లేకపోతే ఏ పని చేయలేవు. ఆ విషయం ఆదిశంకర్ల వారే స్వయంగా చెప్పారు. కనుక మనం శక్తివంతులు కావాలంటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి. దానికి కావాల్సింది పూజా ద్రవ్యాలు కాదు. ప్రధానంగా కావాల్సింది మనసు. ఆమె మీద ఏకాగ్రత. కళ్ళు మూసుకుంటే కనిపించాల్సింది అమ్మవారి పాదాలు. అప్పుడు మీరు పూజలో విజయవంతమైనట్టు లెక్క, సానుకూలమైన ఫలితాలు మీరు పొందినట్టు లెక్క. అంతేగాని నానా రకాలైనటువంటి పూజా ద్రవ్యాలు తీసుకొచ్చి బుట్టలు బుట్టలు తట్టలు తట్టలు అమ్మవారికి పూలు పోసి హంగామా చేసిన ఫలితం ఏదైతే ఉందో దానికంటే కూడాను ఇది ఉత్తమమైనటువంటి మార్గం. మానసికమైనటువంటి ఏకాగ్రత అమ్మవారి మీద కుదిరి అమ్మవారి మీద భక్తి ఏర్పడితే మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు. మీకంటే లేదు. ఆకాశమే హద్దు.